కడుపులో నలుసుపడిన నాటి నుంచి నవమాసాలు ఎన్నో సంఘటనలను ఎదుర్కొని తన రక్తమాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవ వేదనను మరచిపోతుంది. అమ్మంటే తెలుసుకో, జన్మంటే తలుచుకో అని ఒకరు. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం అంటూ మరొకరు అమ్మ గొప్పదనాన్ని తన పాట ద్వారా వ్యక్తం చేశారు. అమ్మను మించి దైవం ఉందా? అవును మరి. అవతారమూర్తి కూడా ఆ అమ్మకు కొడుకే కదా. అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదుడిపే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్ని మరిపించేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్యం ఉంది. అంతేకాదు, దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. ఈ విషయం తెలుసుకుని మనకు జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ళ ముందు ఉంచుకొని కనిపించని ఆ దేవుడు కోసం గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతాం. బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు, అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? మన భారతీయ సమాజం సైతం మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం, నాన్న అని అనం. అలా అని నాన్న ఏం చెడ్డవాడు కాదు, అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ ఆప్యాయత, ఓ ఆత్మీయత. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మనకంటే ముందు అమ్మకే తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందు అమ్మే పసిగడుతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది. అందుకే అమ్మ పిచ్చి తల్లి. మనం తిరిగి తిరిగి ఇంటికి వెళ్తే గుమ్మంలోనే మన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంది. ఏనాన్నా, ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏమైపోతుందిరా, ఓ ముద్ద తిందువుగానిరా అంటుంది తప్ప అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరిగొస్తున్నావురా అని ప్రశ్నించదు. అందుకే అమ్మ ఓ అమాయకురాలు. పరీక్షల్లో తప్పామనే కోపంతో నాన్న తిడుతుంటే పోనీలే ఈసారి కాకపోతే వచ్చే ఏడాది చదివి పాస్ అవుతాడంటూ మనల్ని వెనకేసుకొస్తుంది. అందుకే అమ్మ మనకు కంచు కవచం. మనకు ఏ మాత్రం ఒంట్లో నలతగా ఉందంటే చాలు విలవెల్లాడిపోతూ నిమిషానికోసారి బొగ్గల మీద పొట్ట మీద చేయి పెట్టి చూస్తూ అమ్మో బిడ్డ ఒళ్ళు కాలిపోతుందంటూ అంత మాత్రానికే ప్రార్థించని దేవుడు ఉండడు. అందుకే అమ్మ చాదస్తుపురాలు. సంగీత సాహిత్య పరంగా మాధుర్యంలోనూ అమ్మ లాలిపాటకు మించింది ఏముంటుంది? ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా పాడి నిద్రపుచ్చగలడు? అందుకే అమ్మ సంగీతం కళానిధి. స్కూల్ ఫీజులు కట్టాలన్నా, మనకు ఇష్టమైనవి కొనుక్కోవాలన్నా, బలాదూర్ తిరుగుళ్లకు డబ్బులు కావాలన్నా మన తరఫున నాన్నతో నానా తిట్లు తిని అవసరాలు సరదాలు తీరుస్తుంది. అందుకే అమ్మ రాయబారి. అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఆమె ప్రేమల ఎప్పుడు మన గురించే ఆలోచన, మన మీదే ధ్యాస. అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు. అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం. అందుకే అమ్మ ఓ ఐ స్పెషలిస్ట్. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు, అమ్మ ప్రేమ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. బిడ్డను ప్రేమగా చూసే ప్రతి తల్లి మదర్ తెరిసాయే. నడకే కాదు నాగరికతను నేర్పిస్తుంది అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. ఆప్యాయంగా అమ్మ కళ్ళల్లోకి ఒక్కసారి చూస్తే సమస్త లోకాలు కనిపిస్తాయి. మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. మాటలకు అందని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవ వేదన మర్చిపోయేది అమ్మ. బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు.